మధ్యాహ్నం నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు అట్లాగే తెలుగుదేశం పార్టీ మీడియాకు సంబంధించిన మీడియా వ్యాఖ్యాతలనండి లేదా మనుషులు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలుకి వీళ్ళని చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఈరోజు ఉన్న సమస్య మంత్రులారా మీరు గుర్తుపెట్టుకోవాలా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆప్యాన్నేనని రేవంత్ రెడ్డి ప్రకటిస్తే మీ దగ్గర నుంచి కనీసం సమాధానం లేదు. తేలు కుట్టిన దొంగల్లాగా తప్పుడు మాటలు మాట్లాడడం తప్ప అది ఈ రోజున డిస్కషన్ పాయింట్. ఇక్కడ మీరు రాయలసీమకు తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడుకునే సమయంలో సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడమే కాకుండా ఆ ప్రాజెక్టు వేస్ట్ అని మాట్లాడిన దుర్మార్గమైన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మరి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్న ఈ రోజుల్లో మీరు దాన్ని తప్పించుకోవడం కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజధాని గురించి. అయ్యా మంత్రి గారు, మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. బహుశా మా ప్రాంతంలో అది నారాయణ రాజధాని అంటారు దాన్ని. ఆ రాజధాని నారాయణ రాజధాని, నారాయణ డిసైడ్ చేశాడు ఎక్కడ అని. ఇన్సైడ్ ట్రేడింగ్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన అంశమే. ఎవరెవరికి ఎంతెంత భూములు అక్కడ ఉన్నాయో మీ పార్టీ బినామీలకి బహిరంగ రహస్యమే అని చెప్పుకుంటుంటారు. అక్కడ మీరు మాట్లాడతారు రివర్ బెడ్ గురించి, క్యాచ్మెంట్ ఏరియా గురించి, రివర్ బేసిన్ గురించి మీరు మాట్లాడతారా? నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు మీకు తెలుసా అని, ఈ ప్రపంచంలో ఎక్కడైనా నిరంతరం నీళ్లు కొట్టేసే లేక నీళ్లు పంపు చేసే ప్రాంతం ఏదైనా ఉందా? అది మీరు చెప్పే అమరావతిలో ఉంది. నిరంతరం హై పవర్ పంపులన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఏం పని చేస్తాయి అక్కడ? నీళ్లు ఊరుతూ ఉంటే చేపలు పట్టుకోలేక వాటిని బయటికి పట్టేస్తూ ఉంటారు, మీరు పంపిస్తూ ఉంటారు. కేవలం నీళ్ల పంపిణీకే అంటే పంపు చేయడానికి కోసమే 440 కోట్లు ఒక్కసారి, అంతకుముందు ఒక 400-500 కోట్లు ఒక్కసారి, దాదాపు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకునే బాపత మీరు. అక్కడ రైతాంగం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లన్నీ కాలువల్లో, కుంటల్లో, గుట్టల్లో ఉన్నాయి. అక్కడ దేనికి పనికిరావని మాట్లాడుతూ నారాయణ గారు. నేను మీ గురించి మాట్లాడుకోండి, నాకు మీ గురించి మాట్లాడడం పెద్దగా అంత ఇష్టం ఉండదు. మీకేం తెలియదని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మీరు మాట్లాడుతుంటారు అనుకుంటుంటా నేను. ఇంకో మంత్రి మాట్లాడతాడు, విజయవాడ ఇదేంది అమరావతిలో పెడితే ఒప్పుకున్నారు కదా అని. అసెంబ్లీ రికార్డులు పరిశీలించండి. ఆ రోజు అసెంబ్లీలో రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళతో కనీసం మాట్లాడకుండా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటన ఏదో చూపించుకోండి, చూడండి, మీరు మర్చిపోతారు. ఆ రోజున విజయవాడలో పెడతామని చెప్పారు. విజయవాడ రాజధాని పెడితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించారు, గుర్తుంది. మరి మీరు ఇప్పుడు చేసింది ఏంది? విజయవాడకు 48 కిలోమీటర్ దాదాపు ప్రాంతంలో మీకు మీ బినామీలకంతా భూములు ఉన్నాయని చెప్పబడే ప్రాంతంలో అక్కడ కనీసం బిల్డింగ్ కట్టడానికి కూడా కష్టమవుతుంది, ఖర్చు ఎక్కువైతుంది. ఇప్పటికి కూడా స్క్వేర్ ఫీట్కి 12,000 పైగా మీరు చెల్లిస్తూ ఉన్నారే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా. మీరు కాస్త చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదే రాజధానిలో ఈరోజు రైతుల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాం, రైతులు మాట్లాడుతూ ఉన్నారు మీ పుణ్యమా అని. మీరు చేసిన నిర్వాకం వల్ల రామారావు అనే ఒక మనిషి అక్కడికక్కడే గుండాకి మరణిస్తే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే కానీ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం చేయలే. మాట్లాడితే రాజధాని గురించి మాట్లాడితే అదేదో నేరం చేసినట్లు, మాట్లాడకూడదు అన్నట్లు
ఏమనుకుంటున్నారు? రాజధాని అది మీ జాగీరు కాదు. మీ జాగీర్దారీ పద్ధతులు మాకు ఇక్కడ లేవు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అయితే మాతో మాట్లాడాలి, జలంతో మాట్లాడాలి. ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ కట్టాలి. కానీ మీకు అనువుగా ఉన్న ప్రాంతంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చేసుకునే ప్రాంతంలో మీరు కడతామంటే మేము చూస్తూ ఊరికే ఉండాలా? అడగకూడదా? దాదాపు మీరు ఎకరా డెవలప్మెంట్కే 2 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టారేమి చంద్రబాబు నాయుడు గారు? ఒక ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్లు, 50,000కి 1,00,000 కోట్లు, మరి ఇంకొక 50,000కి ఇంకో 1,00,000 కోట్లు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరివి? ఎవరి సొమ్మది? ఈ రాష్ట్ర ప్రజలది, మీది కాదు. మీ నారాయణ కాలేజీలో లేకపోతే మీకున్న పాల వ్యాపారాల్లో అమ్ముకొని తెచ్చిన డబ్బులు కాదవి. కరువు ప్రాంతమే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా అందులో సంబంధం ఉంది మీరు తెచ్చిన డబ్బులకి. అయ్యా, వడ్డీ ఎంత అవుతుంది తెలుసా మీకు? నిజంగా మీరు 2 లక్షల కోట్లు తెస్తే ప్రతి సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు వడ్డీనే కట్టాలి మీరు. ఇప్పటికే రోజు రోజు జీతాలకు కూడా ప్రతి మంగళవారం అప్పులకు పోయే పరిస్థితి. అప్పులు లేకపోతే కనీసం మీరు రోజు పోయే ఆ హెలికాప్టర్లు కూడా పనిచేయవు. అప్పుల మీద బతుకుతూ ఉన్నారు మీరు. దీన్ని అప్పుల కుప్ప కాదు, అప్పులు అంతకంటే పెద్ద పదం వాడాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల సముద్రంలో ముంచేస్తూ ఉన్నారు మీరు. ఎవరి సొత్తుది? మాట్లాడకూడదా? మాట్లాడితే మీకు కోపం వస్తుంది. అదేదో ఏదో పాములట, విషపాములట. నిజంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాహువు కేతువులు ఉంటే అది కూటమి ప్రభుత్వమైన సంగతి గుర్తుపెట్టుకోవాలా. మీ వల్ల ఈ రాష్ట్రం రోజు రోజుకి అధ్వానం అయిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. అడగడానికి ఎవరికి హక్కు లేదా? వెంటనే మీరు మాట్లాడతారు. రండి. అసలు 6 ఎత్తిపోతల పథకాలు ఒక రాజధాని ప్రాంతంలో, 6 లిఫ్ట్ ఇరిగేషన్లు, 3 రిజర్వాయర్లు. దిమాకుండే పనులు చేస్తూ ఉన్నామా? గట్టి గడ్డ ఉంది కదా, చెప్పిన మాట ప్రకారం ఏం తప్పన్నాడు మా నాయకుడు? మంచి భూమి మీద, మంచి ప్రాంతంలో, జనాలు ఉండే దగ్గర 3 పంటలు పండే ప్రాంతాలను వదిలేసి మంచిగా కట్టండి అని చెప్తూ ఒక మాట చెప్పాడు. తెలియదేమో, చదువుకుంటే అర్థమైండేది. క్యాపిటల్ అంటే దానికి డెఫినేషన్ ఏందో కూడా మిమ్మల్ని చదువుకోమని కోరుతా ఉన్నా. ఎప్పుడైనా భారత రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకొని మీరు ఎప్పుడైనా ఉన్నారా? భారత రాజ్యాంగంలో ఏముందో చదువుకోండి, మీకు అర్థమవుతుంది. చదువుకోరు, అర్థం చేసుకోరు, ఊరికే మాట్లాడతారు. 4 పదాలు రాసిస్తారేమో మీకేమైనా. రాక్షసులు. ప్రజల కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ రైతాంగం మాకేమి మేలు జరగలేదు, మాకు నష్టం జరిగింది అని మాట్లాడుతూ ఉంటే మీకు యాదులే గుర్రాదు. మీరు ఆఖరికి విన్నట్లు చెవులున్న చోటి వాళ్ళగా నటిస్తారు. మీరు కళ్ళున్న కబోతుల్లాగా బిహేవ్ చేస్తారు. దయచేసి ముందు ఒకసారి తల వంచి కింది చూడండి. మీ కాళ్ళ కింద అక్కడ నీళ్ళే ఉంటాయి. నది గర్భంలో కడతాన్నారా? కట్టు. ఎవరొద్దన్నారు? మీ బిల్డింగ్లు ఏవైనా ఉంటే నదీ గర్భంలో కట్టుకోండి, కిందికి పైకి. ఎందుకంటే ఈ కరకట్ట మీదే కట్టుకొని ఒక ఇంట్లో ఉంటా ఉన్నారు కదా. ప్రవాహాన్ని ఆపుకోవడం కోసం దాదాపు 335 కిలోమీటర్ల కరకట్ట మీద కడతా ఉన్నారే. మీటర్ 330 మీటర్లు కడతా ఉన్నారే మీరు. దేనికి? నీళ్ళు రాకుండా ఆపుకోవడం కోసం. మీరు కట్టబోయేది తేలియాడే నగరం లాగుంటుంది. సమాధానం చెప్పమంటే కోపం వస్తుంది మీకు. సమాధానం చెప్పలేని బలహీనత ఉన్నప్పుడే, అసమర్థత ఉన్నప్పుడే, చేతగానప్పుడే కోపాలు వస్తాయి మనిషికి. అక్కడ విమానాశ్రయం కడతాడట, అక్కడ ఒక 500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాడట. ఎవరు వస్తారు? విజయవాడ రైల్వే స్టేషన్ 500 కోట్లతో డెవలప్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ
విజయవాడ ఎయిర్పోర్ట్కు డెవలప్మెంట్ అవుతా ఉంది. వీటిని ఆపేస్తారా మీరు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్లే. కనుక మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడమని కోరుతా ఉన్నాం.